మీ ఇంట్లో పిల్లలు కూడాను చిప్స్ అన్హెల్దీ స్నాక్స్ కావాలని మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారండి. వాళ్ళకు ఈ అలవాటు మాన్పించడానికి నేను ఒక సింపుల్ సొల్యూషన్ చెప్తాను. హలో ఎవ్రీవన్, నేను డాక్టర్ అర్చన, గైనకాలజిస్ట్ ఫ్రమ్ ప్రొద్దుటూరు. పిల్లలు ఒక స్నాక్ ఐటెం అడగగానే ఫస్ట్ దాన్ని కొనే ముందు ఆ ప్యాక్ మీద ఉన్న ఫుడ్ లేబుల్ చూడడం వాళ్ళకి అలవాటు చేయాలండి. ఆ లేబుల్ చూసినప్పుడు అది ఎన్ని సర్వ్స్ అనేది కూడా మనం వాళ్ళకి నేర్పించాలి. అంటే ఇప్పుడు ఒక చిప్స్ ప్యాకెట్ తీసుకున్నాం అనుకోండి, దానిలో ఇచ్చే క్వాంటిటీ ఎంత ఉంది అనేది పర్ సర్వ్ వాళ్ళు మెన్షన్ చేస్తారు. కానీ పిల్లలు ఒకసారి చిప్స్ ప్యాకెట్ తీసుకొని మొత్తం ఒకేసారి తిన్నారనుకోండి, మనం వాటన్నిటిని మల్టిప్లై చేయాల్సి ఉంటుంది. ఆ లేబుల్లో కూడా ఫస్ట్ షుగర్స్ వాళ్ళు గమనించాలి. షుగర్స్ అంటే అది గ్లూకోజ్ కావచ్చు, ఫ్రక్టోజ్ కావచ్చు, ఏదైనా కూడా గ్లూకోజ్ క్వాంటిటీ ఎంత ఉంది అనేది గమనించాలి. నెక్స్ట్ ఫ్యాట్స్, అనదర్ ఇంపార్టెంట్ థింగ్. ఈ ఫ్యాట్స్ విషయంలో ట్రాన్స్ ఫ్యాట్స్ అయితే 0 ఉండాలండి. మరి కొన్ని ప్రోడక్ట్స్లో అయితే ట్రాన్స్ ఫ్యాట్ వాళ్ళు క్లియర్గా కింద మెన్షన్ చేసి ఉంటారు, న్యాచురల్గా ఉన్నదానికన్నా మేము యాడ్ చేసాము అని. అంటే ఎంత అన్హెల్దీ చూడండి. అలానే సాల్ట్ ఎంత ఉంది, అంటే సోడియం కంటెంట్ ఎంత ఉంది, దానివల్ల మనకు హార్ట్ హెల్త్ ఎలా దెబ్బతింటుంది అని పిల్లలకు నిదానంగా అర్థమయ్యే విధంగా మనం చెప్పొచ్చు. ప్రోటీన్స్ ఎన్ని ఉన్నాయి, ఫైబర్ ఎంత ఉంది, ఐరన్ ఎంత ఉంది, కాల్షియం ఎంత ఉంది, ఇలా మన శరీరానికి ఉపయోగపడేవి ఎన్ని ఉన్నాయి అవి చూడంగా వాళ్ళకి నేర్పించాలన్నమాట. ఒక జనరల్గా చెప్పాలంటే ఆ ఇంగ్రీడియంట్స్, ఫుడ్ లేబుల్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ ఎంత షార్టర్ లిస్ట్ ఉందంటే అది అంత బెటర్ స్నాక్ ఐటమ్ అండి.